పోలీస్ కమిషనరేట్ పరిధి కుషాయిగూడ, నాగారం, జవహర్ నగర్ సహారా సంస్థ పేరిట అధిక వడ్డీలు ఇస్తామని చిరు వ్యాపారుల వద్ద లక్షలాది రూపాయలు వసూలు చేసి రాత్రికి రాత్రే సహారా సంస్థలు ఎత్తివేయడంతో బాధితులు లబోదిబ్బోమని మొత్తుకుంటూ పోలీసుల్ని ఆశ్రయించారు. తమ బిడ్డ పెళ్లికి వచ్చిందని 3 లక్షల రూపాయలు వసూలు చేసి రాత్రికి రాత్రే బోర్డు తిప్పివేయడంతో తన బిడ్డ పెళ్లి ఆగిపోతుందని జీహెచ్ఎంసీ మున్సిపల్ కార్మికుడు సాయిలు ఆందోళన వ్యక్తం చేశారు. కూడబెట్టిన డబ్బుల్ని అధిక వడ్డీలు ఇస్తానని ఆశ చూపడంతో తాను సంపాదించిందంతా సహారాకే ఇచ్చానని, ఇప్పుడు తాను రోడ్డు మీదకి వచ్చానని ఆవేదన వ్యక్తం చేశాడు. సుమారుగా 500 మంది బాధితులు ఉంటారని సహారా యాజమాన్యం వివరణ అడిగితే సుప్రీంకోర్టు పరిధిలో ఉందని చెప్పారు. మాకు న్యాయం చేయాలంటూ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో బాధితులందరూ ఫిర్యాదు చేశారు. మేము చిరు వ్యాపారస్తులం రోడ్ల మీద దండ చేసుకుంటుంటే ఇక్కడ బ్యాంకులో పైసలు కట్టుకుంటే ఎక్కువ పైసలు వస్తాయి, మీకు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు మా కాలేజీలో వీళ్ళిద్దరు ఉంటారు స్థానికంగా, వాళ్ళ ముఖం చూసి మా బస్సులో ఉంటారు కాబట్టి వీళ్ళకి కట్టిన పైసలు మేము వీళ్ళిద్దరు కట్టిన తర్వాత వీళ్ళు అక్కడ కట్టుకొని నెల స్లిప్పులు అంటే తీసుకొచ్చి ఈ బ్యాంకు సార్ మాది, ఈ బ్యాంకు ఫోటో తీసుకొని ఈ బ్యాంకు సంబంధించిన దాంట్లో కట్టించుకోరు. అయితే కుషాయిగూడ బ్రాంచ్లో ఉందని చెప్పిన తర్వాత కుషాయిగూడ బ్రాంచ్ వెళ్ళిపోయింది బ్యాంక్ అక్కడ. అయితే డీసెంట్గా ఈరోజు నాది 5 సంవత్సరాలు అయిపోయింది, 5 సంవత్సరాల తర్వాత ఇస్తామని చెప్పారు. అయితే 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈరోజు బ్రాంచ్ రాంపల్లి చౌరస్తా ముందుకెళ్ళిన తర్వాత ఉన్నదని చెప్పేసి ధనం ఈమె చెప్తే నేను వెళ్ళి తిరిగిన. ఇక్కడ తిరిగితే అసలు బ్రాంచే లేదు, అక్కడ బ్రాంచ్ లేకపోయేటప్పటికి ఈమెను సహకరించిన. మళ్ళీ ఫోన్ చేస్తే ఒకసారి లేపలే ఫోన్, వేరే వాళ్ళకి ఫోన్ చేసి మా కాంటాక్ట్ అయ్యి కొంచెం ముందుకు వెళ్తే చికెన్ షాప్ ఉంటుంది, చికెన్ షాప్ మీద ఉంటుంది, పోయి చూడాలంటే అక్కడికి వెళ్ళి అడిగితే ఇక్కడ ఎప్పుడో తీసేసిరన్న, అది ఆఫీసు బ్రాంచ్ కాదు, ఒక వాళ్ళ సార్ ఒక ఆయన వస్తారు ఇక్కడ కూర్చుంటారు, వేరే మహిళలు వస్తుండే పోతుండే చూస్తున్నానంటే ఎప్పుడో తీసేసిరు అని చెప్పి చెప్పడం జరిగింది. దాదాపు నేను డైలీ 200 రూపాయల చొప్పున ఇలా కట్టినాం సార్. ఇప్పుడు దగ్గర నాకు 3 లక్షల దాకా రావాలి. నేను 3 సంవత్సరాల దాకా కట్టినా. మధ్యలో అక్కడక్కడ మధ్యలో చాలామంది కట్టిన వాళ్ళు ఉన్నారు, స్థానికంగా ఉన్న వాళ్ళు చాలామంది కట్టిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు వీళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే కొన్ని 100 మంది అక్కడికి వచ్చారు, అక్కడికి మేము కట్టినాం అని చెప్పేసి వచ్చారు. అయితే వీళ్ళకి ఇచ్చినాం కాబట్టి మా పైసలు మాకు ఇప్పిమని చెప్పేసి మేము కోరుతున్నాం సార్. అంటే మొత్తం దీంట్లో ఎంతమంది కట్టిండ్రు? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కట్టిన వాళ్ళు మొత్తం ఎంతమంది కట్టిండ్రు? 100లో వేలలో ఉన్నారు సార్. అంతా ఎంత? 100లో వేలలో ఉన్నారు. జమ్మిగడ్డ ఏరియాలో కూడా సగం మంది కట్టారు. కుషాయిగూడ మార్కెట్లో కూడా వాళ్ళు చిరు వ్యాపారం చేసుకున్నారు కొందరు కట్టారు. ఎందుకంటే ఈమె డైలీ వచ్చి ధనమ్మ అనే వ్యక్తి డైలీ వచ్చి మార్కెట్లో కూడా పైసలు కలెక్షన్ చేసుకొని పోతుంది. ఈమె రాకపోతే వీళ్ళ భర్త వస్తుండే, భర్త రాకపోతే బిడ్డ వస్తుండే, ఈమె కలెక్షన్ చేసుకొని పోయింది. కొన్ని రోజులు ఆమె వచ్చింది పైసలకు, వీళ్ళకి కట్టినాం మేము. ఇప్పుడు వీళ్ళేమంటారు, మేము ఆడ కట్టినాము వాళ్ళు రాలేదు మాకేం తెలుసు అని చెప్పి ఆయన అంటాడు. మాకు ఎక్కడి సార్, నేను మా అమ్మాయి పెళ్ళికి ఉందని చెప్పేసి నేను రూపాయి కూడబెట్టుకొని వీళ్ళకి ఇచ్చిన సార్. వీళ్ళకి ఇచ్చిన తర్వాత నాకు 5 సంవత్సరాల తర్వాత మా అమ్మాయి మ్యారేజ్ పెట్టుకునేకి అవసరం వస్తే పైసలు అని చెప్పేసి అంటే ఈరోజు వాళ్ళు ఏం చేసారంటే వాళ్ళు వస్తే ఇస్తా అనే కాడికే ఉన్నారు, కానీ ఎప్పుడు వస్తా అని చెప్పి కన్ఫర్మ్ తెలియదు. 1 ఇయర్ కింద కూడా దగ్గర వీళ్ళు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకు కూడా పైసలు రాలే. 1 ఇయర్ కింద ఎంతమంది ఉంటారు అందాది? ఇప్పుడు దీంట్లో కట్టిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా మంది అంటే ఎంత? 100 మంది వేలలో ఉన్నారు సార్. ఇక్కడ సర్కిల్ చాలా మటుకు మన సర్కిల్ అయితే బ్రాంచ్ లేదు, కుషాయిగూడ బ్రాంచ్ అనేది లేదు. ఇప్పుడు ఇక్కడ పొద్దున మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత బ్రాంచే లేదు అసలు. ఆ బ్యాంకు, ఆ బ్రాంచ్ పేరు ఏం పేరు? సహారా బ్యాంకు. జోన్ ఆఫీస్ వచ్చి సెక్రటరీ ఏరియాలో ఉంది సార్, మెయిన్ ఆఫీస్. నా పేరు ధనమోస. నేను నాగలక్ష్మి తరఫు నుంచి ఆమె దగ్గర నెంబర్స్గా కట్టడానికి చేరిన. కొన్ని 3 సంవత్సరాలు అట్లా కట్టినాక ఇట్లా కడితే మంచిది, నలుగురికి హెల్ప్ చేసినట్టు ఉంటుంది, ఇట్లా కట్టు, నలుగురికి నీకు తెలిసిన వాళ్ళకి చెప్పు అని చెప్పింది. సరే అని నాకు తెలిసిన వ్యక్తులను చెప్తే కట్టుకుంటాను. నేను ఈ సహారా ఇండియన్ ఇట్లా కంపెనీ ఉంది, మనం రూపాయి కడితే మనకు ₹1 కలిసి వస్తుంది, రోజు పొదుపు చేసుకున్నాం, మనం కష్టపడుతున్నాం కదా, రూపాయి కలిసి వస్తుంది. ఇలా అని మాకు ఈ మధ్యన అయింది. ఇంతకుముందు డబ్బులు ఎక్కడ పోయి కట్టేది? కుషాయిగూడ బ్రాంచ్లో కట్టి. బ్రాంచ్ ఉన్నదా ఇప్పుడు? ఇప్పుడు తీసిరు, అంటే బంద్ అయిపోయింది, ఆయన చనిపోయినాక తీసిరు. ఏం పేరు ఆయన పేరు? ఓనర్ పేరు వాసుదేవ్. ఎక్కడైనా వాసుదేవ్ ఉంటాడు, ఇక్కడనే ఉంటాడు. ఆయన లేడా ఇప్పుడు? ఉన్నాడు, మాట్లాడిండు ఇప్పటిదాకా. పైసలు ఎక్కడ పోవు, ఆఫీసులో సెంట్రల్ గవర్నమెంట్ లో పడ్డాయి. ఇప్పుడు కోర్టుల కేసు మనకి ఈ నెలలో విడుదల అవుతుంది, 20 తారీఖు క్లియర్ అవుతుంది, ఎవరి డబ్బులు వాళ్ళకు అకౌంట్లోకి వస్తాయని చెప్తుంది సార్.